భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ వద్ద చింతగుప్ప గ్రామస్తులు మహిళా సంఘాలు ధర్నా చేపట్టారు. చింతగుప్పకు చెందిన సమ్మక్క సాధారణ కాన్పు కోసం ములకపాడు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లింది. అక్కడి వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతో భద్రాచలం హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా అదే పరిస్థితి దాపరించింది. కాన్పు ఆలస్యం కావడంతో సమ్మక్క కడుపులో బిడ్డతో పాటు మృతి చెందింది. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో నిండు గర్భిణి మృతి చెందిందని గ్రామస్తులు మహిళలు భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. వేరే ప్రభుత్వ హాస్పిటల్లో మేము నిరాహార దీక్షలు చేస్తాము, పోరాటాలు చేస్తున్నాము, అన్ని చేస్తున్నాం. కానీ గైనకాలజిస్ట్ డాక్టర్ని ఎందుకు నియమించలేకపోతున్నారు? ఎంతమంది ప్రాణాలు పోగొడతారు? మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు సార్? మరి మూసేయండి. సార్ మేము పర్సనల్ గా మాట్లాడతాం సార్, వాళ్ళిద్దరూ మాట్లాడదాం. మరి మేము ఇంతమంది ఎందుకు సార్ ఇక్కడ? ఖచ్చితంగా పిఓ గారు రావాలి. ఆయన ఎప్పుడు అయిపోతుంటే అప్పటి వరకు